హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చేసిన తప్పే చెప్తాను, మీరు దయచేసి ఆ తప్పే చేయకండి. పిల్లలకి ఒకసారి స్టార్టింగ్ మా ఐరాకి ఇయర్ రింగ్స్ కుట్టించిద్దామని ఇయర్ షాప్కి అయితే వెళ్ళాము. అది కూడా మా అన్నీ కుట్టించాడు. మా సొంత అన్నీ అయితే కాదండి, కాకపోతే సొంత అన్ని కన్నా ఎక్కువ అనమాట. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట. అంత బాండింగ్ అనమాట నాకు మా అన్నయ్యకి. నా ఇయర్ రింగ్స్ అయితే ఇవి నచ్చాయండి, కాకపోతే ఈ హుక్ వెనకాలది చాలా లూజ్ గా ఉంది, అందుకే నేను తీసుకోలేదు. తర్వాత ఈ పింక్ వన్ అయితే సెలెక్ట్ చేశాను. మా అక్కలు ఎంత చెప్పినా నేనైతే వినలేదండి. రింగ్స్ టైపే పెట్టాలన్నా నాకు స్టడ్సే కావాలి, నాకు ఆ స్టడ్స్ నచ్చాయి, పిల్లలకి బాగుంటాయని పెట్టించాను. కాకపోతే అది మనం సరిగ్గా చూసుకోవాలి, సరిగ్గా పెట్టారా లేదా అని. నేనైతే అసలు చెక్ చేసుకోలేదండి. మా ఐరాగాడికి అయితే అస్సలు అది చెవులు ముట్టనివ్వలేదు అనమాట. కొన్ని రోజుల తర్వాత 2 months వరకు అస్సలు మమ్మల్ని ఎవరిని ముట్టనివ్వలేదు. ఇంట్లో కూడా ముట్టనిచ్చేది కాదు. 2-3 days తర్వాత ఒక చిన్న కురుపు అయితే అయ్యింది. అది పెద్దవాళ్ళు కొన్ని రెమెడీస్ అయితే చెప్పారు, అది కూడా పాటించాం. తర్వాత ఏమో తగ్గిపోయింది, మొత్తం బాగానే ఉంది అనే టైంలో అయితే హుక్ అయితే గమనించలేదు. అది ఒకసారి పిల్లోకి తగిలిసి ఇలా బయటకు వచ్చే ఇయర్ రింగ్ అనేది బయటకు వచ్చేసింది. పెంచినప్పుడు కూడా అంత బ్లడ్ రాలేదేమో. ఇప్పుడైతే చాలా బాగా. పిల్లలకి ఒకసారి చెక్ చేయాలండి ఇయర్ రింగ్స్ కుట్టినప్పుడు. చెక్ చేసుకోకపోతే ఇలా అవుతాయి అనమాట. చేసే వీడియో ఒక్కరికైనా ఉపయోగపడుతుందని చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.